వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. భూభారతి పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకొచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడగా ఈసారి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి అప్డేట్ ఉన్న సమాచారం అలాగే ఉండనుందని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం తెలిపింది. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకు ముందు ఉన్న 33 మాడ్యూల్స్ను ఆరుకు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు. భూభారతి చట్టాన్ని ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్లైన్స్ రెడీ చేసిన ప్రభుత్వం నేటి నుంచి దశల వారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టంలో మొత్తం 23 అంశాలు ఉన్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉంది. ప్రతిదీ వెబ్ పోర్టల్కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా ఈజీగా ఉన్న వాటన్నింటినీ అమలు చేయనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీని జోడించి ఒక్కో దాన్ని అమలు చేసుకుంటూ వెళ్లనున్నారు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇకపై అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది తెలుసుకునేందుకు 3 మండలాల్లో అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలాల్లో 100% భూ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తోంది. ఇంతకుముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ రూపొందించారు. ఇకపై రైతులు భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, యజమాని పేరు మార్పు చేయాలన్నా, వివాదాలపై అపీల్ చేయాలన్నా ఒకే చోట భూభారతిలో పరిష్కారం దొరుకుతుంది. ఇంతకుముందు కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆ విధానానికి చెక్ పడింది. రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పులు సరిచేయడం లేదా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు కూడా ఈ పోర్టల్ ద్వారా తేలిగ్గా పూర్తి కానున్నాయి. ఇవే కాదు, భూమికి సంబంధించిన ఇతర సమాచారం కూడా అందుబాటులో ఉండనుంది. ఒక గ్రామంలో నిషిద్ధ భూముల వివరాల విలువను సర్వే నంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. భూమిపై జరిగిన లావాదేవీల వివరాలను చూసే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావాలన్నా, రిజిస్టర్ పత్రాల సమాచారం కావాలన్నా ఈ పోర్టల్ ఒక్క క్లిక్తో అందిస్తుంది. భూమి సంబంధిత ఫీజులను ఆన్లైన్లో చెల్లించే ఈ చలాన్ సౌకర్యం కూడా తెచ్చారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు నుంచి భూభారతి అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, భూభారతి చట్టాన్ని గత ఏడాది డిసెంబర్లోనే తీసుకొచ్చిన ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు మాత్రం ఆ తర్వాత గైడ్ లైన్స్ రూపొందించడంలో తలమునకలైంది. మొత్తం మీద ఒక దశ చట్ట రూపకల్పన, తర్వాత మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం అయిపోయింది. ప్రస్తుతం ఈ రోజు నుంచి అంబేద్కర్, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు దాన్ని అమల్లోకి ప్రభుత్వం తేనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూభారతి అమలును ప్రారంభించనున్నారు. ఈ చట్టంలోని అన్ని అంశాలు ఒకేసారి అమలు చేస్తే కొన్ని చిక్కులు వచ్చే